ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎల్నినో ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వర్షాకాలం ఆరంభమై నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు వరుడి జాడ కనిపించడం లేదు. పంటలు వేసేందుకు దుక్కు దున్ని సర్వం సిద్ధం చేసుకున్న రైతన్నలు వర్షం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మరో వారం 10 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే పంట మార్పిడి చేసుకోవాల్సిన పరిస్థితులు రైతులకు తప్పడం లేదు. గతేడాది వర్షాకాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సగానికి పైగా పంటలు సాగు చేశారు. ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులను ఉమ్మడి జిల్లా రైతులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతాంగంపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్. వర్షాకాలం సీజన్ మొదలై నెల రోజులు కావస్తున్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరనుడి జాడ కనిపించడం లేదు. సకాలంలో వర్షాలు కురుస్తాయని ఆశించిన రైతులకు భంగపాటు తప్పటం లేదు. మొదట్లో చిరుజల్లు కురవడంతో ఆనందించిన అన్నదాతలు కొందరు పంటలు సాగు చేశారు. కానీ ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో పంటలు వేసిన వారు ఇంకా వేయాల్సిన రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రైతాంగం వర్షాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే జూన్ మొదటి లేదా రెండో వారంలో కురవాల్సినటువంటి వర్షాలు ముఖం చాటేయడంతో ఇప్పుడు అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఈ నెలటి వర్షాలు బాగా కురుస్తాయని చెప్పి ఆశించి ఇప్పటికే రైతులు దుక్కు దిన్ని సిద్ధంగా పెట్టుకున్నప్పటికీ వర్షాలు మాత్రం కురవకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఈసారైనా పంటలు వేసుకోవాలన్నా వద్దా అన్న ఆందోళనలో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగంలో వ్యక్తమవుతుంది. అయితే మనం చూస్తాం మహబూబ్నగర్ జిల్లా కేంద్ర శివార్లో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా మండలం టంకర గ్రామ శివార్లో ఉన్నాం. ఇప్పటికే ఈ ప్రాంతంలో కూడా రైతులు దుక్కి దిన్ని సిద్ధంగా ఉంచుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఏడాది ఇప్పటికే జూన్ మొదటి లేదా రెండో వారంలో కూడా వర్షాలు కురవాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే వర్షాలు ముఖం చాటేశాయి. చినుకు వర్షం కూడా కురవకపోవడంతో రైతులు అయితే దుక్కి దున్ని సిద్ధంగా పెట్టుకున్నప్పటికీ పంటలు మాత్రం వేయలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు 15-20 రోజులు వర్షాలు ఆలస్యం కావడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈసారి పంటలు వేయాలా వద్దా, ఏం పంటలు వేయాలన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది. మరో వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే కనుక పంటలు మార్పిడి చేసుకునే అవకాశం ఉంది. రైతులు రెగ్యులర్గా వేసే పంటలు కాకుండా మరో పంట వేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పటికే వర్షాలు కురిస్తే రెగ్యులర్గా పంటలు వేసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి వర్షాలు కురవకపోవడంతో పంట మార్పిడి అత్యవసరమయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడైతే చూసుకుంటే వరితో పాటు మొక్క, పెసర, జొన్న, మినుములు, అలాగే పొద్దుతిరుగుడుతో పాటు కందులు, అలాగే పత్తి పంట కూడా వేసే అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి. కానీ వర్షాలు మాత్రం సకాలంలో ఇప్పటికీ మరో వారం రోజుల్లో వర్షాలు కురిస్తే కనుక ఈ పంటలు వేసుకునే అవకాశం ఉంది. వారం రోజులు గడిస్తే కనుక మరో 15 రోజులు గడిస్తే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయే అవకాశాలు కనిపిస్తుంది. దీంతో ఒకసారిగా రైతులు పంటలు వేయాలో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి సమస్యలు ఉన్న నేపథ్యంలో రైతులు కొత్త ఆందోళన వ్యక్తమవుతుంది. పంటలు ఏం వేయాలి, ఏం చేయాలి అని కూడా చాలా రైతులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మనతో మాట్లాడితే మిరగశీల కార్తీవా, ఆ రోజుల కార్తీవా ఇది వరకే వేస్తుంటే మొక్కలు కలసానికి అవుతుండే. ఇప్పుడు ఓనలు లేక అట్టే డీలా పడిపోయినాయి. ఈ నెల కాలం పోయింది, నెల వరకల్లా ఇది వరకు చేనులు కలుపు అయిపోతుండే. ఇప్పుడు డీలా పడి వెనక ఓనకు పడిపోయి ఏతమా ఎట్లా ఏం కథ అని ఆలోచన పడ్డది. ఇక మా పరిస్థితి ఇట్లా ఉన్నది. ఏ సమయంలో మొత్తం మిరగశీల ఆ రోజుల కార్తీల వరకల్లా అయిపోతుండే. ఇక పెద్ద పూసల చిన్న పూసల కార్తీ వరకల్లా కలుసుకోమ అయిపోతుండే, చేనులు పచ్చగా అయిపోతుండే. ఇక అంత ఇప్పుడు ఏమో గుండె వలిగినట్లున్నది, మొత్తం ఉత్తవద్దుకే ఉండదు. ఇక ఏం పరిస్థితి ఎట్లా వేయాలి ఏం కథ ఆలోచన ఎక్కడ పడతలేదు మాకు. అంటే ఇప్పుడు ఏం పంటలు వేయాలనుకున్నాం? మొత్తం వర్షం పడితే మొత్తం మక్కలు, కందులు, పత్యాలే పెడతాం. వర్షాలు లేట్ అయితే ఏం చేస్తాం? వర్షాలు లేట్ అయితే ఏం చేస్తాం? వెనకసి కాలం చేస్తాం, లేకపోతే బీడు ఉంటది. ఇక ఇంతే ఇక అనుకునేది. ఇక గట్లే అనుకున్నాం, గప్పుకున్నాం. ఇక వర్షాలు కురుస్తానది తెలియదు, కురసాలనేది తెలియదు. ఇక ఎట్లా చేయాలో దుక్కి దిన్ని సిద్ధం చేసుకుని దిక్కి మీరికి నెల రోజులే. ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాం? ఈ 3 ఎకరాలు వేద్దాం అనుకోండి. ఇప్పుడు 3 ఎకరాలు దుక్కి దిన్ని 3 ఎకరాలు దున్నినా పెట్టుకున్నా. ఇంకా ఎక్కువ ఉండదు కానీ నేను జొన్నలు వేసిన కొని కానీ అవి మొలవలేవు. అట్లే ఉండవు జొన్నలు, భూమిలో అట్లే ఉండవు, మొలవలేవు. 1 ఎకరా వేసిన. ఇక ఉన్నదంతా అట్లే ఉండదు. ఇక ఎట్లా వేయాలి ఇంకా మస్తున్నది. ఇంకా ఉన్నది కానీ కాలం అయితే ఒడ్డు పెట్టాలి, లేకపోతే లేదు. ఈ పునాసకే లేదు. ఇక కాలం అయితే ఇక నీరుడు మూడు కొట్టినందుకు ఈ నీళ్ళు కొట్టి దానికి వెళ్తున్నాయి. ఇదే కాలం అయితే వెళ్ళాయి. ఇక నీళ్లు వెళ్ళినందుకు బతికిట్లుంది. ఇక రంగ ఉన్న బర్రెలు అమ్ముకున్నాలే, చేను అమ్ముకున్నాలే, అంత అమ్ముకున్నాడు. ఆ పరిస్థితి వస్తుంది.
మీరు చెప్పండి, ఇప్పుడు పంట ఇప్పుడు ఆలస్యమైంది వర్షాలకు, పంటలు వాళ్ళు ఇప్పుడు వేసే అవకాశాలు ఉన్నాయి, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు వర్షం వస్తే పంటలు వేసే అవకాశం ఉంది, వారం రోజులు అయితే వేసే అవకాశం ఉంది, కానీ ఈ వర్షాలను బట్టి ఏం చేయని పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు అయితే కష్టమే. వర్షం వస్తే కూడా మేము చేసిన పనికి ఫలితం ఉంటుంది కానీ లేదు, పరిస్థితి ఇప్పుడు కనిపిస్తలేదు. పరిస్థితి కనిపిస్తలేనప్పుడు ఉన్న బర్రెలు ఇవి ఉన్నాయి, కానీ ఇప్పుడు మేము కూడా ఇంకా వారం పడకపోతే వేరే పనులు చూసుకోవాలి. పట్టణాల పోటీ ఆటోనో గీటో నడుపుకుంటే ఇంకా తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇది ఉంది, వర్షాకాలం పరిస్థితి చూస్తే ఇప్పుడు ఉంది. ఈ మూమెంట్లో పిల్లలకు చదువులకు పెట్టుకోవాలన్నా ఏది పెట్టుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంది. మేము ఎక్కడ తోయని పరిస్థితిలో ఉన్నాం. ఈ వర్షం వస్తే ఏమైనా పంటల మీద ఏమైనా సాహుకారుల మీద ఎవరందరి దగ్గర డబ్బులు తీసుకోవాలి ఏదైనా నమ్ముతారు. ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి లేని పరిస్థితిలో ఉన్నాం. ఒకవేళ ఈ పంట అంటే వర్షాలు ఎప్పుడు వస్తే మీరు ఏ పంట ఈ వారం లోపు వస్తే వేసే ఛాన్సెస్ ఉంది. మొక్కలు కానీ కందులు కానీ వేసే ఛాన్సెస్ ఉంది, కానీ రాకపోతే ఏం చేయలేం. ఉన్న పెట్టుబడి కూడా అప్పు తెచ్చి పెట్టుకున్నాము. ఇప్పుడు ట్రాక్టర్ లోనికి వాళ్ళకి ఈయన కూడా ఈడాడ తెచ్చుకుని ఈ పంట వెళ్తేనే వాళ్ళకి ఈయనకే ఉంటుంది, కానీ ఈ వర్షం పరిస్థితిలో ఏం చేయలేని పరిస్థితి అయితే ఉంది. దుక్కు దినానికి ఎంత ఖర్చు అయింది? దుక్కు దినానికి ఇప్పుడు మాకు 3 ఎకరాలు కూడా 3 ఎకరాలకి ఇప్పటికి 18,000 అయినాయి. ఇప్పటికి ఇంతకు ముందు రొప్పించినాం, ఇంత తర్వాత దున్నడానికి అన్నిటికీ 18,000. ఎరువులు ఇంటి ఎరువు ఇది పెట్టినాం, కానీ ఇప్పుడైతే ఇవి ఇయ్యలే, ట్రాక్టర్ వాళ్ళకి కూడా ఇయ్యాలి. వర్షాలు వస్తే ఎంత ఖర్చు అవుతుంది? వర్షాలు వస్తే మాకు వచ్చేసి ఇప్పుడు పంట వరకు 50-60,000 ఎట్లా పక్కా అవుతాయి. విత్తనాలకు అడుగు పిండి ఇది అది వచ్చేసి అవుతాయి. అవి కూడా దొరుకుతలేవు, అవి కూడా టైం దొరుకుతలేవు. టైంకి దొరకక మనం చూస్తున్నాము మహబూబ్నగర్ జిల్లాలో రైతులు మాత్రం పూర్తి స్థాయిలో వర్షాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 20 రోజుల నుంచి కూడా దుక్కు దిన్ని సిద్ధంగా చేసుకున్నప్పటికీ వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం అవుతుంది. ఓవైపు దుక్కి సిద్ధం చేసుకునేందుకే ఇప్పటికే 50,000 వరకు కూడా ఖర్చు చేసుకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మరో వర్షాలు వారం 10 రోజులు రాకపోతే కనుక తమ పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు సాగు విస్తీర్ణంలో తేడా కనిపిస్తోంది. నారాయణపేట జిల్లాలో పూర్తిస్థాయి సాగు విస్తీర్ణం 4,65,000 కాగా ప్రస్తుతం 1,48,000 ఎకరాలు సాగైంది. ఇదే సమయానికి గతేడాది చూసుకుంటే 1,80,000 ఎకరాలు సాగైంది. అంటే గతేడాది ఈ సమయానికి దాదాపు 30,000 ఎకరాలు సాగైంది. ఇక మహబూబ్నగర్ జిల్లా విషయానికి వస్తే జిల్లాలో పూర్తిస్థాయి సాగు విస్తీర్ణం 4,10,000 కాగా ప్రస్తుతానికి కేవలం 71,000 ఎకరాలు మాత్రమే సాగైంది. ఇదే సమయానికి గతేడాది చూసుకుంటే 84,000 ఎకరాలు సాగైంది. అంటే గతేడాది ఈ సమయానికి దాదాపుగా 13,000 ఎకరాలు మహబూబ్నగర్ జిల్లాలో పంటలు సాగయ్యాయి. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో పూర్తిస్థాయి సాగు విస్తీర్ణం 3,30,000 ఎకరాలు కాగా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 77,000 ఎకరాల పంటలు మాత్రమే సాగయ్యాయి. ఇక గతేడాది ఇదే సమయానికి 90,000 ఎకరాల వరకు పంటలు సాగయ్యాయి. ఇటు వనపర్తి జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 3,33,000 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 96,000 ఎకరాలు సాగు చేశారు. గతేడాదిలో ఇప్పటి వరకు 1,00,000 ఎకరాల వరకు రైతులు పంటలు సాగు చేశారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా విషయానికి వస్తే జిల్లాలో పూర్తి స్థాయి సాగు విస్తీర్ణం 6,00,000 ఎకరాలు కాగా ప్రస్తుతం ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 85,000 ఎకరాలు మాత్రమే పంటలు సాగయ్యాయి. సాగైన ఈ 80,000 ఎకరాలు పత్తి పంట ఉండగా మిగిలిన 5,000 ఇతర ఆరుతడి పంటలున్నాయి. ఇదే సమయానికి నాగర్ కర్నూలు జిల్లాలో గతేడాది చూసుకుంటే 2,00,000 ఎకరాలు సాగైంది. అంటే గతేడాది ఈ సమయానికి దాదాపుగా 1,20,000 వరకు ఎకరాలు ఎక్కువగా సాగయ్యాయి. అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 5 జిల్లాల్లో గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది చాలా తక్కువగా పంటలు సాగయ్యాయి. దీంతో ఇప్పటి వరకు పంటలు సాగు చేసేందుకు వర్షాలు కురవకపోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కాలంలో ఇప్పటి వరకు వర్షాలు పడలేదు. 2.5 ఎకరాలు పత్తి సాగు చేస్తున్నా. పంపుతోటి వాటర్ పంపుతోటి స్ప్రే చేస్తున్నాము. నీటి కోసం లోటలతోటి బకెట్లతోటి పోస్తూ ఉన్నాము. ఇప్పటికీ వర్షాలు లేవు. మా ఊర్లో చాలా ఇబ్బందిగా ఉంది. పెట్టుబడులు ఊరికి వెళ్ళడం చాలా కష్టంగా మారుతుంది. విత్తనాలు పెట్టినాడుగా 10 రోజులు సార్, వానే లేదు. ఆ లోపల పడినాడే మునిగిపోతుండయి, అవి బయటికి రావట్లేదు. వాన మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు వాన పడితే శుద్ధంగా మొలస్తే రైతు కూడా బాగుంటాడు. ఏం లేకుండా పెట్టిన విత్తనాలు పెడతాం, కానీ వాన వచ్చినప్పుడు పెడతాను, మళ్ళీ వాన రాకుండా అయిపోతూ ఉన్నాయి. అదే ఇబ్బంది. ఇప్పుడు ఈ 5 ఎకరాలు తీసుకున్న కౌలుకి తీసుకుంటే ఇంకా ఇదే పరిస్థితి. ఇదిగో ఆడొకటి ములిచుండయి,
అవి తీసుకుంటా పెట్టుకుంటా గెలుకుంటా ఉన్నాం. ఎకరాకి వాళ్ళు చేనుగల్ వాళ్ళు కూడా ఎట్లా అని చెప్పి 5,000 ఇస్తాం ఎకరాకి ఇచ్చుకుంటున్నాం. బాగా పండితే పైసలేమో రైతుకి ఏమి ఇబ్బంది లేదు, పండకుంటేనే ఇబ్బంది. ములిస్తే చాలు, పత్తి ఇత్తనం ములిసింది అనుకో 10 రోజులు అయినా ఏం కదా దానికి, మొలవాల ములిచేదే ఇబ్బంది. ఇప్పుడు మొలకలు అయితే బాగానే ఉన్నాయి. వర్షాలు ఉంటే కొద్దిగా ఇంకా చెట్లు బాగా పెరుగుతాయి. పంట అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి మొలకలు ఇట్లా. ఒకటి వర్షం పడితే బాగుంటుంది, వర్షాలు లేక కొద్దిగా మొలకలు నట్టు పడినట్లున్నాయి. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరో వారం 15 రోజుల్లో వర్షాలు కురవకపోతే భూగర్భ జలాలు తగ్గిపోతాయి, బోర్లన్నీ ఎండిపోయే పరిస్థితి వస్తుందంటున్నారు. అయితే వర్షాలు ఆలస్యమైతే రైతులు పంట మార్పిడి చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వర్షాలు కురవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఈసారి ఎప్పటిలా కాకుండా 20 రోజుల పాటు ఇప్పటికే వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఏ పంటలు వేయాలో తెలియక అయోమయ స్థితికి నెలకొన్న పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇప్పుడు మరో 20 రోజులు కనుక ఇదే పరిస్థితి కొనసాగితే పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో పంటలు వేయాలంటే కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వర్షాలు ఆలస్యమైతే ఎలాంటి పంటలు చేపట్టాలి, ఎలాంటి పంట మార్పిడి తీసుకోవాలనే అంశాలపైన మహబూబ్నగర్ జిల్లా అగ్రికల్చర్ ఏడీ రాంపాల్ సార్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే వర్షాభావాలు ఏమితో ఇప్పటికి కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు, పంటలు వేయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మీరు రానున్న సూచనలు రైతులకు ఎలాంటి సూచన చేస్తున్నారు, పంటలు ఏ పంట మార్పిడి అవసరం వస్తుందా, ఎలాంటి సూచన చేయబోతున్నారు సార్? నమస్కారం అండి, నా పేరు రాంపాలు. నేను సహాయ వ్యవసాయ సంచాలకులు మౌనర్ డివిజన్లో పనిచేస్తున్నాను. ముఖ్యంగా మనం చూసుకుంటే జూన్ 12 నుంచి మనకు వర్షాలు వానాకాలం స్టార్ట్ అయ్యి ఇప్పటికి దాదాపు 22 రోజులు అవుతుంది. అయినా కూడా మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఈ డివిజన్లో 6 మండలాలు వస్తాయి. ఈ 6 మండలాలకు సంబంధించి 3 మండలాల్లో సాధారణ వర్షపాతమే నమోదైంది, కానీ మిగతా 3 మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ లోటు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఇదే సమయంలో గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం మంచి వర్షాలు ఉండడం వల్ల ఈ సమయానికి దాదాపు 10,000 ఎకరాల పైన మనకు సాగు చేయడం జరిగింది రైతులు మౌనార్ డివిజన్లో. కాకపోతే ఇప్పుడు ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల ఓన్లీ ఇప్పటికీ 3,000 ఎకరాల్లోనే సాగు చేయడం జరిగింది. కాబట్టి రైతాంగానికి ముఖ్యమైనటువంటి సూచనలు మా గౌరవ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మా వ్యవసాయ శాఖ తరపు నుంచి రైతు వేదికలలో రైతులందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ ఎల్లినో ఎఫెక్ట్ వల్ల వర్షాభావ పరిస్థితులు రాబోయేటువంటి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసాల్లో కూడా మనకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ముఖ్యంగా మనకు వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి రోజుల్లో ఎక్కువగా వర్షము పడ్డా కూడా తక్కువ పడటము, ఒకవేళ పడ్డా కూడా ఒకటే కాడ పడటం ఇట్లా జరుగుతుంది ఈ 3 నెలల్లో. కాబట్టి దీనికి సంబంధించి రైతులకు మేము అవగాహన పరిచేది ఏంటంటే, సాధారణ పంటలు వేయకుండా ఇప్పుడు సపోజ్ వర్షం మనము ఇప్పుడు ఈ జూన్ వరకు పడకపోతే జూలైలో ఫస్ట్ వీక్ నుంచి ఇట్లా మనకు ఒకవేళ సాధారణ వర్షపాతం నమోదయ్యే విధంగా ఉంటే అప్పుడు మనం నార్మల్గా వేసేటువంటి పంటలు అంటే వరి కానీ లేకపోతే పత్తి కానీ తర్వాత మొక్కజొన్న కానీ ఇట్లాంటి పంటలు కాకుండా కందులు కానీ తర్వాత జొన్నలు కానీ ఈ విధంగా పంటలు వేసుకొని పంట మార్పిడి కార్యక్రమం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. దీంట్లో స్వల్పకాలిక రకాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే తక్కువ కాలంలో మనకు పంట చేతికి వస్తుంది. కాబట్టి వర్షాభావ పరిస్థితులు కానీ బెట్ట పరిస్థితులు ఉన్నా కూడా తట్టుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మనకు ఈ విధంగా పంట మార్పిడి కార్యక్రమం అనేది రైతులకు చేసుకోవాలని మనం మన రైతు వేదికల ద్వారా వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా రైతులందరికీ తెలియజేస్తున్నాము. ఇది ఎలినో ప్రభావం కారణంగా ఇలా ఏర్పడిందా, లేకపోతే రైతులకు ఎలాంటి సూచన చేస్తున్నారు? ఎలినో ప్రభావం ఇంకెన్ని రోజులు ఉండదు? ఎలినో ప్రభావం కారణంగానే ఇది ఏర్పడిందండి. ముఖ్యంగా మనకు ఎలినో అనేది ఇంతకుముందు మనకు 10 ఏళ్ల కింద ఈ విధంగా ఎలినో ప్రభావం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఈ యొక్క ఎఫెక్ట్ మనకు ఈ సంవత్సరం వరకు కూడా ఉంటుంది. దీనివల్ల వాతావరణ పరిస్థితులు మార్పులు చేర్పులు చేసుకుంటాయి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక ప్రాంతంలో వర్షము బెట్ట పరిస్థితులు కంప్లీట్గా ఉంటుంది, ఇంకొక ప్రాంతంలో పడ్డా కూడా 1-2 రోజుల్లోనే కుండపోత వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా రకరకాల పరిస్థితులు వస్తుంటాయి. కాబట్టి దీనికి అనుగుణంగా రైతులకు చెప్పేది ఏంటంటే, సాధారణంగా మనకు వేసేటువంటి పంటలు కాకుండా పంట మార్పిడి చేసుకుంటూ స్వల్పకాలిక రకాలు, బెట్ట పరిస్థితులు తట్టుకునేటువంటి రకాలు,
మన నీటి ఎద్దడిని తట్టుకునేటువంటి పంటలను వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి రైతులకు సూచిస్తున్నాము. అంటే ఇప్పుడు రైతులు ఇప్పటికే చాలా మంది కొంతమంది పంటలు జొన్న అలాంటివి వేశారు, తర్వాత కొంతమంది దుక్కు దిని సిద్ధంగా పెట్టుకున్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? అవునండి, కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మన మౌనవరం డివిజన్లో జొన్నలు వేసారు, కందులు వేసారు. అక్కడక్కడ కొద్దిగా అంటే పత్తి చాలా తక్కువ, కానీ ఒక 15 నుంచి 20 ఎకరాల్లో పత్తి కూడా వేయడం జరిగింది కోలుకొండ ప్రాంతంలో. అయితే వీటన్నిటి కూడా ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే మాత్రం దానికి అనుగుణంగా రైతులు ఒక 5% యూరియా ద్రావణాన్ని పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. దానివల్ల పంటను ఒక వారం నుంచి 10 రోజుల వరకు కూడా మనము నిలువరించేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఎప్పుడైనా ఇప్పుడు సోయింగ్ చేసే రైతులు, వంట విత్తుకునేటువంటి రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే రిడ్జ్ అండ్ ఫర్రో మెథడ్ అంటాం దాన్ని. అంటే దాని రిడ్జ్ అండ్ ఫర్రో మెథడ్లో రైతులు విత్తుకుంటే దాంట్లో వర్షం పడితే కూడా ఏమైతే మనకు వాటర్ సేవ్ అవుతుంది. అదొక రకమైనటువంటి పద్ధతి చేసుకోవాలి. రెండోది, ప్రతి రైతు కూడా చిన్న కందకము పెద్ద కందకం వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఒక ఫామ్ పాండును తవ్వుకుంటే పడ్డటువంటి వర్షాన్ని దాంట్లో వాళ్ళు సేవ్ చేసుకొని ఎప్పుడైనా పంటకు అవసరమైనప్పుడు దాన్ని ఇచ్చుకునేటువంటి విధంగా కూడా రైతులు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఎలినో కారణంగా వర్షాభావాలు ఏమి ఏర్పడింది. మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు ఆగస్టు వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రైతులు ఆరుతడి పంటలు తక్కువ కాలంలో పంటలకు మార్పిడి చేసుకుంటే కనుక పూర్తి స్థాయిలో రైతులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి అదే వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది రైతులు పూర్తి స్థాయిలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో వారిలో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలాంటి సమయంలో పూర్తి స్థాయిలో పంటలు సాగు చేసిన వారు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగు చేయాల్సిన వాళ్ళు మాత్రం అంటే తక్కువ సమయంలో పంట చేతికొచ్చే వాటిని ఎన్నుకొని విత్తనాలని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ అధికారి అయినటువంటి ఏడి రాంపాల్ సార్ మనకు చెప్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా అంటేనే వలసలకు, కరువుకు నిలయంగా ఉంటుంది. ప్రస్తుతం కొన్నేళ్లుగా ఉమ్మడి జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో వర్షాలు కురుస్తూ వస్తున్నాయి. కానీ ఈ ఏడాది మాత్రమే ఇప్పటివరకు వర్షాలు కురవకపోవడంతో రైతులు కొంత దిగాలు చెందుతున్నారు. మరి చూడాలి, మరో వారం 10 రోజుల్లో సమృద్ధిగా వర్షాలు కురిపించి రైతులను వరుణుడు ఆదుకుంటాడా లేదా అనేది. సకాలంలో వర్షాలు కురిస్తే పూర్తి స్థాయిలో తాము పంటలు సాగు చేసుకొని కష్టాల నుంచి బయటపడతాం. కానీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 20 రోజుల పాటు వర్షాలు ఆలస్యం అయ్యాయి. ఈ వారం 10 రోజులు రాకపోతే కనుక పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి రైతులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒకవేళ వర్షాలు సకాలం కురవకపోతే పంట మార్పిడి చేసుకునే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఏడాది కొద్దిగా రైతులు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాసరావు నందరచారి, HM TV, మహబూబ్ నగర్.